శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ వీక్ అంతా కూడా మరి మన పనుల్లో, మన ప్రయాణ బాధ్యతల్లో ఆయన మన వెన్నంటుండి కాపుదల మాకు అనుగ్రహించి ఈ వీక్లో లాస్ట్ డేలో ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మన అందరికీ దయచేసినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మనం టీఎల్సీ అనే దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రూతు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకున్నాం. నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యావాలను నాకు ఇచ్చిన నేను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఆధ్యాత్మికమైనటువంటి దివ్యమైనటువంటి వాక్కు చేత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ భాగంలో రూతు గ్రంథంలో మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే, బోయాజు మన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా నూతన నిబంధన నెరవేర్పు, రూత్ అయితే సంఘానికి సాదృశ్యం. కాబట్టి వరుడైనటువంటి యేసు ప్రభు వధువైనటువంటి మరి సాదృశ్యంగా ఉన్నటువంటి రూతును బట్టి జ్ఞాపకం చేసినటువంటి మాటలే ఈ ఉదయం మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి 2 తలంపుల్లో మొదటి తలంపు ఏంటంటే, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవుట అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఓడిపోవటం దేవునికి ఇష్టం ఉండదు. మన జీవితంలో మనం పతనమైపోవటం, నష్టపోవటం, మన జీవితంలో చేతగానటువంటి వాడిగా ఓడిపోవటం అనేటువంటిది దేవుడు ఏ వ్యక్తిని బట్టి కూడా ఆయన ఇష్టపడ్డాం. కాకపోతే కొన్నిసార్లు మన జీవితాల్లో అపజయాలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. ఆ అపజయాలైనా, ఆ అవమానమైనా, ఆ కష్టమైనప్పటికి కూడా వాటిలో దేవుడు ఒక మంచి పాఠాన్ని మనకు నేర్పించి ముందు కాలంలో దేవుడు చేయబోతున్నటువంటి కార్యానికి మనల్ని అన్ని విధాలుగా సిద్ధపరచడానికి కొన్ని ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో దేవుడిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఓడిపోవటం అనేటువంటిది, మన జీవితం నష్టపోవటం అనేటువంటిది దేవునికి ఇష్టం ఉండదు. అందుకని అక్కడ అంటాడు, బోయాజ్ అంటాడు, నీవు ఒట్టి చేతులతో నీ అత్త ఇంటికి వెళ్ళటం అది మంచిది కాదు. కాబట్టే మరి సంపద సమృద్ధినిచ్చే రీతిలో మరి పంపించినటువంటిది ఇది మొదటి తలంపు. 2వ తలంపు, ఈ 6 కొలల యావాలను నాకిచ్చిన నేను. రూతు జ్ఞాపకం చేస్తుంది తన అత్త అయినటువంటి నయోమి దగ్గరికి వెళ్ళి, బోయాజ్ అనేటువంటి యజమానుడు ఈ 6 కొలల యావాలు నాకిచ్చను. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, 6 అనేటువంటి సంఖ్య చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఖ్య. ఆదికాండంలో మనం గమనించినట్లయితే దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా మరి 6 దినాల్లో పూర్తి చేసి 7వ దినం విశ్రాంతి దినం అనేటువంటిది జ్ఞాపకం చేశారు. 6 దినాలు సృష్టి నిర్మాణం జరిగింది. 6వ దినాన ప్రాముఖ్యంగా దేవుడు తన పోలికలో ఆదాము అనేటువంటి నరుణ్ణి దేవుడు సృజించినటువంటి దినం 6వ దినం. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, నూతన నిబంధనలో 6 అనేటువంటి సంఖ్య చాలా పరిపూర్ణంగా మన జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను సువార్తలో మరి కానాలో జరిగినటువంటి వివాహం, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాలో జరిగినటువంటి ఆ వివాహంలో 6 రాతి బాణలు మరి నీళ్లతో నింపబడమని యేసుస్వామి చెప్పినప్పుడు శిష్యులు అంచుల మట్టుకు నింపినప్పుడు మరి ముంచి విందు ప్రధాన దగ్గర తీసుకెళ్తే నీళ్లతో నింపారు. ముంచి విందు ప్రధాన దగ్గర తీసుకెళ్ళినప్పుడు అది రుచికరమైనటువంటి ద్రాక్షరసంగా మార్చబడింది. 6 అనేటువంటి సంఖ్య మానవ జీవితానికి సాదృశ్యం. మన జీవితాలను కూడా మన ప్రభువు మరి ఓడిపోనీరు, నష్టపోనీడు, అవమాన పాలునటువంటిది కానీరు. ప్రభు ఆలస్యం అవుతుందేమో కానీ అద్భుతాలు చేసేవారు. 6వ దినాన 6 రాతి బాణంలో నీళ్లతో నింపబడితే రుచికరమైనటువంటి ద్రాక్షారసంగా నీళ్లను ఎలా మార్చారో మన జీవితాన్ని కూడా మన ప్రభు అతి మాధుర్యత కలిగినటువంటి రీతిలో అనేకులకి ఆదర్శకరంగా, ఆశీర్వాదకరంగా మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని
దేవుడు ఆస్వాదించేవారు, అభివృద్ధి పరిచారనేటువంటి సత్యాన్ని ఈ ఉదయం గ్రహిస్తూ విశ్వసించాల్సినటువంటి వారుగా మరి ఈ 2 మాటల ద్వారా దేవుడు మనందరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి ప్రియులు మన సంఘ సభ్యులు విద్యలంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 9:11 జ్ఞాపకం చేసినట్లుగా, నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించే సంవత్సరాలు అధికమవుతాను సెలవిచ్చినట్లుగా దేవుడు ప్రియులకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహిస్తూ ఇంకెక్కువగా దేవుని యొక్క పరిచర్లో దేవుడు వారికి ఇచ్చేటువంటి తలంతుల ద్వారా ఆయనకు మహిమకరంగా దేవుడు వారిని స్థిరపరిచి బలపరచునుగాక. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. మేము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావాల చేత మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచిన తండ్రి మీకు వందనాలు. ఆనాడు నాయన బోయాజు రూతును ఒట్టి చేతులతో పంపించటం ఇష్టపడలేదు. మా జీవితంలో కూడా ప్రభా, మేము ఓడిపోవటం, మేము నష్టపోవటం, మేము కష్టాలు పాలైపోవటం, ఆర్థికంగా మేము భ్రష్టులైపోవటం అనేటువంటిది మీకు అన్నటికి కూడా ఇష్టం ఉండదు నా ప్రభా. మేము ఫలించాలని, మేము అభివృద్ధి చెందాలని, మేము అనేకులకు నాయన ఆదర్శంగా నిలవాలని నిరంతరం కూడా మా పట్ల మీ చిత్తాన్ని, మీ ప్రణాళికను స్థిరపరుచుతున్నటువంటి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 6 కొనల యావాలు నా తండ్రి రూతు కొలిసిచ్చినట్లుగా నా తండ్రి మా జీవితంలో కూడా ప్రభు అటు రీతిగా నా తండ్రి అయా సమృద్ధిని అనుగ్రహిస్తూ అయా నడిపించేటువంటి మా దైవమా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో 6 అనేటువంటిది దేనికి సాదృశ్యంగా జ్ఞాపకం చేయబడిందో అటు మా జీవితాలను ఆయన అయ్యా మరి ఖాళీ 6 రాతి బాణలు నీళ్లతో నింపబడితే రుచికరమైనటువంటి ద్రాక్షరసంగా చివరి మట్టుకునైనా వారికి వడ్డించినట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో అతి రుచికరమైనటువంటి రీతిలో, అతి ఆస్వాదకరమైన రీతిలో మీరు స్థిరపరచబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మీరు బలపరచండి. ఇదిను నాయన జన్మదినం జరుపుకున్న మా ప్రియులు విద్యలంకర్ గారిని బట్టి ప్రత్యేక మీకు వందనాలు. ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేక వారికి అనుగ్రహించిన ఆయన అయ్యా, వారికి అనుగ్రహించేటువంటి కుటుంబాన్ని బట్టి ఆయన, బిడ్డలను బట్టి మీకు వందనాలు. నీ పిల్లలను చూస్తామని సెలవిచ్చారు. అట్టి వాగ్దానాన్ని వారి జీవితంలో స్థిరపరిచినందుకు వందనాలు దేవా. వారు నిండు వృద్ధాప్య వరకు దేవా మీ నామ మహిమకరంగా వారు నా తండ్రి మీ నామాన్ని గణపరిచేటువంటి సాధనంగా ఆ స్వరాన్ని బట్టి ఆయన బలపరిచి స్థిరపరచండి అయ్యా. వారికి ఇచ్చేటువంటి ఆయన జీవిత భాగస్వామిని కూడా ఇరువురిని కూడా జ్ఞాపకం చేసుకుని పూర్ణ ఆరోగ్యాలు, పూర్ణ ఆయుష్ను, పూర్ణ బలమును వారికి మీరు దయచేసి దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.